హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు అయితే ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో కంపెనీ నేమ్ చూసుకుంటే హైకనిక్స్. సో హైకనిక్స్ అనే కంపెనీ ఏంటి అంటే మెయిన్గా హైకనిక్స్ అనే కంపెనీ ఏంటంటే బిజినెస్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక హైకనిక్స్ ఈస్ ఎ ప్రైవేట్ హెల్డ్ కంపెనీ దట్ ప్రొవైడ్ స్కేలబుల్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ విత్ ఎ ఫోకస్ ఆన్ హెల్పింగ్ గ్రోయింగ్ బిజినెసెస్ అనమాట. అంటే ఏంటి అంటే హైకనిక్స్ అనే కంపెనీ మెయిన్గా బిజినెస్ గ్రోత్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డే టు డే స్కెడ్యూల్స్, వాళ్ళ డే టు డే మీటింగ్స్ కానీ, వాళ్ళ డే టు డే ప్లానింగ్ కానీ, సో ఇలాంటివన్నీ హైకనిక్స్ అనే కంపెనీ సో ఇక్కడ షెడ్యూల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఎలా అంటే పిఎస్ ఉండేవాళ్ళు, పర్సనల్ అసిస్టెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మన లైక్ ఇప్పుడు హైకనిక్స్ అనే కంపెనీ ఒక కొత్త ఐడియా డెవలప్ చేసి లైక్ వర్చువల్ అసిస్టెంట్స్ విఏ అని డెవలప్ చేశారనమాట. సో ఏంటి అంటే మనం వర్చువల్గా వాళ్ళకి మీటింగ్స్, అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది మనకు తెలియదు. సో వాళ్ళ స్కెడ్యూల్ చూసుకొని దాన్ని మనం లైక్ వాళ్ళ వర్క్స్ని, వాళ్ళ టాస్క్స్ని, వీటన్నిటిని మనం కరెక్ట్గా షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇది వర్చువల్ అసిస్టెంట్స్గా పనిచేసే ఒక కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి మనకైతే ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది గైస్. సో ఆ జాబ్ ఆపర్చునిటీ ఏంటి అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇదైతే ఇండియాలో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్ అంటే ఏం లేదు. సో మీరు ఏం చేయాలంటే రిక్రూటింగ్ లైక్ ఒక హెచ్ఆర్ లాగా మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఈ హైకనిక్స్ అనే కంపెనీకి ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ జాబ్ సమ్మరీ చూసుకుంటే కనుక చూడండి, ద ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్ విల్ ప్లే పైవోటల్ రోల్ ఇన్ డెలివరింగ్ కాంప్రహెన్సివ్ స్టాఫింగ్ అసిస్టెన్స్ టు క్లయింట్స్ అండ్ encompassing the entire recruitment process from talent pooling, sourcing, like facilitating to scheduling interviews and well-suited candidates. సో అర్థమవుతుంది కదా మీకు. సో ఏంటి అంటే మీరు లైక్ ఒక హెచ్ఆర్ ఆపరేషన్స్ అన్ని మీరు ఒక ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్గా చేయాలన్నమాట. సో ఏంటి అంటే క్యాండిడేట్స్ని మీరు లైక్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్స్ చూసి వాళ్ళని రెజ్యూమ్ స్క్రీన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళని ఆన్ బోర్డ్ చేసుకునే వరకు, లైక్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకునే వరకు మీ జాబ్ రోల్ అయితే ఉండబోతుంది అనమాట. సో సేమ్ అదే ఇక్కడ టాలెంట్ పూలింగ్, సోర్సింగ్ అండ్ ఫెసిలిటేటింగ్, షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండ్ వెల్ సూటెడ్ క్యాండిడేట్స్. సో ఇట్లాంటివన్నీ మీరు చేయాలన్నమాట. సో ఏంటంటే ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రోల్కి ఓకే అని అనుకుంటారో వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ రెజ్యూమ్స్ అన్నిటిని మీరు తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి, ఆర్ఎల్స్ వాళ్ళు ఒకవేళ ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ టెస్ట్ కానీ, లైక్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఉంటే వాటిని స్కెడ్యూల్ చేయడం, ఇవన్నీ మీరు చేయాలన్నమాట యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్గా. సో ఇదైతే ఇండియాలో పోస్ట్ అయిన జాబ్ గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా లైక్ మీకు లైక్ కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు మీరు కొన్ని ప్లాట్ఫామ్స్ యూస్ చేసి, ఎలా అంటే మీరు ఆ లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, ఇంకా నౌకరీ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని యూస్ చేసి మీరు క్యాండిడేట్స్ని అయితే లైక్ ఫస్ట్ స్క్రీన్ అయితే చేయాలన్నమాట. స్క్రీన్ చేసి సోర్స్ చేసుకోవాలి. అంటే మీకు లైక్ ఒక జాబ్ రోల్, ఒక డిజిగ్నేషన్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తే కనుక దానికి ఎవరైతే మీరు సూటబుల్ అనుకుంటున్నారో వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళని ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఫిల్టర్ చేసి ఒక లైక్ సపరేట్గా వాళ్ళకి ఒక లైక్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్ కానీ అట్లా ఒక డేటాను స్టోర్ చేసుకోవాలన్నమాట. సో గైస్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు మెయింటైన్ అండ్ అప్డేట్ ఏటీఎస్ లైక్ లింక్డ్ఇన్ ప్రాజెక్ట్స్ అండ్ అదర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డేటాబేసెస్ విత్ న్యూ మోడిఫైడ్ క్యాండిడేట్ రికార్డ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏటీఎస్కి అయితే చాలా ఫెమిలియర్గా ఉండాలన్నమాట. సో ఏటీఎస్ అంటే తెలుసు కదా మీకు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో గైస్ మీకు ఒకవేళ దీని మీద ఏటీఎస్ అనే దాని మీద మీకు ఐడియా లేకపోతే ఆ వర్క్ ఎలా జరుగుతుంది అంతా ఏంది అనేది మన సండే ఫండే సెషన్లో నేను ఫస్ట్ వీడియో చేశాను అనమాట. మీకు కావాలంటే ఆ వీడియో లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. సో మీకు అప్పుడు అది చూస్తే కనుక మీకు ఏంటంటే ఏటీఎస్ అంటే ఏంటి అనే ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది అనమాట, అసలు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ కమింగ్ టు దిస్ పొజిషన్, ఇక్కడ చూసుకుంటే మీకు డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ విత్ యూఎస్ యాక్సెంట్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు ఎంగేజ్ ఎఫెక్టివ్లీ విత్ ద క్యాండిడేట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. సో ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ని, క్యాండిడేట్స్ని మీరు ఏంటంటే లైక్ ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ జరగబోతుంది అనమాట. సో మీకు యూఎస్ యాక్సెంట్ ఇవన్నీ మీకు అర్థం చేసుకోగలగాలి, లైక్ మీరు కొంచెం మాట్లాడగలగాలన్నమాట. లైక్ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో చూసుకుంటే మీకు ఒకవేళ మీరు లైక్ మీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా మీరు ఇంటర్న్షిప్స్ కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కింద చేస్తుంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే షార్ట్ లిస్ట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఎందుకు అంటే
మీరు రిక్రూట్మెంట్ అనేది ఒక ఫ్రెషర్గా అయితే చాలా కష్టం అయిపోద్ది అనమాట. సో పైగా మీది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇదేంటి అంటే మీకు ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ మీటింగ్స్‌లో ఉంటాయి గానీ, మీకు లైక్ డే టు డే ఇట్లా ఇలా అయితే జరగవనమాట. సో ఆబ్వియస్‌గా ట్రైనింగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే ఇది ఒక ఫ్రీలాన్సింగ్ కమ్ కాంట్రాక్ట్ బేస్డ్ రోల్ అనమాట. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఎంప్లాయ్‌మెంట్ టైప్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఇందాక చెప్తున్నట్లు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. సో ఒకవేళ ఈ కాంట్రాక్ట్ బేస్ మీరు ఈ కాంట్రాక్ట్ బేసిస్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తే గనక మిమ్మల్ని ఫుల్ టైమ్ తీసుకునే ఫుల్ టైమ్ రోల్ కన్వర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మీ కంపెన్సేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి వీళ్ళు లైక్ గంటకి పే చేస్తున్నారనమాట. సో పర్ అవర్ వీళ్ళు పే చేస్తున్నారు. అది ఎట్లా అంటే ₹351-844 అనమాట. సో మీకొచ్చిన మీకిచ్చిన టాస్క్స్ బట్టి, ఇంకా మీకిచ్చిన లైక్ వర్క్ బట్టి మీకు పర్ అవర్‌కి ₹351-844 వరకు వీళ్ళైతే మీకు పే చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీది గానీ ఫుల్ టైమ్ ఒకవేళ కన్వర్ట్ అయినట్లయితే గనక 30,000-70,000 ఎర్నింగ్ చేసుకునే పొటెన్షియాలిటీ ఉండబోతుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో చూసుకుంటే ఇదొక నైట్ షిఫ్ట్ వర్క్ గైస్. సో ఎవరైతే నైట్ షిఫ్ట్‌కి విల్లింగ్‌గా ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. సో ఏంటంటే ఇది మండే టు ఫ్రైడే ఉండబోతుందనమాట. అండ్ ఆల్సో ఇది ఒక నైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా! అది యూఎస్ టైమ్ జోన్స్‌లో వర్క్ చేయాల్సొస్తదనమాట. సో అక్కడ చూసుకుంటే 8:30 పీఎం. సో నైట్ 8:30 నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5:30 వరకు మీ వర్క్ అయితే ఉండబోతుందనమాట. సో ఆ వర్క్ ఆ టైంకి ఎవరైతే ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి దీనికి. అండ్ ఇందాక చెప్పినట్లు ఇది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ మీరు గానీ వర్క్‌లో బాగా ప్రూవ్ చేసుకోగలిగితే మీరు స్టార్టింగ్‌లోనే లైక్ మంత్లీ బోనసెస్ వస్తాయనమాట. అది కూడా 15,000-50,000 వరకు ఉందనమాట. సో మీకు లైక్ మీరు చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ వర్క్ బట్టి మీకు ఇన్సెంటివ్స్ లైక్ బోనసెస్ ఇస్తారనమాట. సో అది కూడా 15,000-50,000 వరకు మీకు మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు పే చేయబోతున్నారు. అండ్ ఇంటర్నెట్ రిక్వైర్మెంట్స్ మీకు ఉండాల్సింది ఏంటి అంటే మినిమమ్ ఇంటర్నెట్ స్పీడ్ ఆఫ్ 50 ఎంబీబీఎస్ అని చెప్తున్నారు. సో ఏంటి అంటే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లైక్ వైఫై గానీ, మీరు మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేసైనా చేసుకోవచ్చు ఇట్లాంటి వర్క్స్. సో మీకు ఇంటర్నెట్ ఉండాలని చెప్తున్నారు. మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇయన్నీ షెడ్యూల్ చేయాలి కాబట్టి మీరు యాక్టివ్‌గా ఇంటర్నెట్‌లో ఉండాలనమాట. సో దీనికి సంబంధించిన ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళే లైక్ మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే గనక వాళ్ళే మీకు పే చేస్తారు. అండ్ ఆల్సో దీనికి ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతదనమాట. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అప్లై టు పొజిషన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం అప్లికేషన్ పేజ్‌లో ఉన్నామనమాట. సో ఈ అప్లికేషన్ పేజ్‌లో ఏంటి అంటే మనం ఫస్ట్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు. మీకు ఒకవేళ ఇండీడ్ ప్రొఫైల్ ఏదైనా ఉన్నా గానీ, లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైనా ఉన్నా గానీ దాని నుంచి అప్లై చేసుకోవచ్చనమాట. సో అలా కాదు మాన్యువల్‌గా చేస్తామంటే మీరు లైక్ పీడీఎఫ్ ఆర్ జేపీజీ లైక్ పీడీఎఫ్ ఆర్ వర్డ్ ఫార్మాట్‌లో మీరు మీ రెజ్యూమ్‌ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అండ్ తర్వాత చూసుకుంటే మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రెస్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీకు వర్కింగ్ హిస్టరీ లైక్ ఏదైనా ఇంటర్న్‌షిప్ కానీ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా మాస్టర్స్ చేసేటప్పుడు గానీ, మీరు బ్యాచిలర్స్ చేసేటప్పుడు గానీ, వీటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా వాటి మీద మీరు ఏమైనా వర్కౌట్ చేసినా, ప్రాజెక్ట్స్ చేసినా గానీ లైక్ లైక్ అట్లాంటివన్నీ మీ రెజ్యూమ్‌లో పెట్టి ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఏమీ లేకపోతే మీరు ఆ బ్లాంక్‌ని వదిలేసేయొచ్చు. ఎందుకంటే లైక్ మీరు ఫ్రెషర్ కాబట్టి మీరు ఆ బ్లాంక్‌ని వదిలేసినా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీరు అక్కడ ఎక్స్‌పీరియన్స్ గాని పెట్టినట్లయితే మీ ఎక్స్‌పీరియన్స్ లైక్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది అక్కడ ఒక సమ్మరీ ప్రొవైడ్ చేయండి. మీరు ఎలా వర్క్ చేశారు? దేని మీద వర్క్ చేశారు? లైక్ సోర్సింగ్‌లోనా? లైక్ ఆన్ బోర్డింగ్‌లోనా? అట్లా ఏ కేటగిరీలో వర్క్ చేశారనేది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ కవర్ లెటర్ ఇది కూడా ఆప్షనల్ అనమాట. సో ఉంటే ఇస్తారు. లేదంటే లైక్ మీరు స్కిప్ చేయొచ్చనమాట. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఇచ్చేసిన వెంటనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుందనమాట. సో గైస్ నాకు ఈ వీడియో నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీరు అప్లికేషన్ లైక్ అప్లై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్స్‌లో అప్లైడ్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అర్థమవుతది ఎంతమంది అప్లై చేస్తున్నారు ఏంటి అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీటికి లైక్ కావాల్సిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్. థాంక్ యూ గైస్. బై బై.